నిజామాబాద్లో ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు రమేష్పై 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను సౌమ్య హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిద్రమాత్రలిచ్చి గొంతు నులిమి హత్య చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇన్సూరెన్స్ డబ్బులొచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయేందుకు సౌమ్య స్కెచ్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్లో ఇన్సూరెన్స్ డబ్బు కోసం భర్తను దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు రమేష్పై 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలిసి భర్తను సౌమ్య హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిద్రమాత్రలిచ్చి గొంతు నులిమి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇన్సూరెన్స్ డబ్బులొచ్చిన తర్వాత ప్రియుడితో కలిసి పారిపోయేందుకు సౌమ్య స్కెచ్ వేసినట్టు గుర్తించారు. మృతుడి తమ్ముడి ఫిర్యాదుతో శవానికి రీపోస్ట్ మార్టం నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.